మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తానిచ్చిన మాట ఒకటి నిలబెట్టుకున్నారనమాట. ఇది అంత పెద్ద విషయమా అంటే, ఆ బాధితుల వరకు అది పెద్ద విషయంగానే చెప్పాలి. పోయిన వారంలో మనం విజయవాడలో జోజినగర్‌కి సంబంధించి ఒక 42 మంది ఇళ్లను కూల్చేసినప్పుడు, వారు అందరి దగ్గరికి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఆ సుజనా చౌదరి ఇంటి ముందు, లేదంటే పార్టీ ఆఫీస్ దగ్గరికెళ్ళి కలవాలని ట్రై చేశారు. అవన్నీ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలుద్దామని చెప్పేసి వెళ్ళి తాడేపల్లిలో నివాసం దగ్గర ఉంటే, ఆయన తాను ఇప్పుడు కాదు, నేను మీ సమస్యను వింటాను, బెంగళూరు వెళ్తున్నాను, వెళ్ళి వచ్చిన తర్వాత మీకు అండగా నిలబడతానని చెప్పారు ఈ బాధితులు. ఇప్పుడు ఆ క్రమంలో భాగంగానే ఈ రోజున అంటే డిసెంబర్ 11, 2025న ఈ బాధితులను కలిశారు. తాడేపల్లిలోనే ఆయన కలిసి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళేమో ప్రశ్నలు వేయటము, దానికి వాళ్ళు సమాధానం చెప్పటము, అంటే క్లారిటీ తీసుకునే ప్రయత్నం అయితే అక్కడ కనబడుతుంది. డిసెంబర్ 3వ తారీఖున భవానీపురంలో ఒకవైపు తమకి సుప్రీంకోర్టు స్టే ఇస్తుంది, సుప్రీంకోర్టులో విచారణ ఉంది, కూల్చివేయవద్దు అన్నా కూడా అప్పుడు మనం ఆ దినపత్రికలు పెట్టిన హెడ్డింగ్లు కూడా చెప్పాం, కోర్టు ఆదేశాలతోనే కూల్చివేశారు అని వీళ్ళు చెప్పారు అని చెప్పేసి. కోర్టు ఆదేశాలు ఎప్పుడు అలా ఇవ్వదు, కూల్చివేయమని చెప్పదు, కావాలంటే ఆక్రమణ తొలగించుకోండి అని చెప్తుంది. అంతేగాని ఇలా ఉన్న వాళ్ళని ఇలా చేస్తారని మనం అప్పట్లో చెప్పాం. ఇప్పుడు దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు కలిశారు. కలిసిన తర్వాత ఇదిగోండి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇవి, దానితోనే మేము లోన్లు తీసుకున్నాము, అలానే బిల్డింగులు కట్టుకున్నాము, నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద పడేశారని పాపం కొంతమంది ఏడ్చారు కూడా. 25 ఏళ్ళుగా నివాసం ఉంటున్న వీళ్ళని ఎల్లగొట్టడం మీద చాలామంది నెగిటివ్గానే రియాక్ట్ అయ్యారు. ఎందుకు ఇలా చేస్తారు, అసలు ఆ బిల్డర్ని కదా ఎవడైతే వీళ్ళకి అమ్మాడో వాడు ఇంకొకరికి రిజిస్ట్రేషన్ ఎలా చేయగలుగుతాడు, ఈ మన డాక్యుమెంటేషను అంటే దస్తావేజుల్లో రాసుకొని తర్వాత వేరే వాళ్ళకి అమ్మి ఇప్పుడేమో తీరా వీళ్ళని బయటపడేలా చేయటం ఏంటి అని ఈ విషయాల గురించి తెలిసిన వాడు ఎవడైనా అడుగుతాడు. దీని మీద ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత ఆయన అక్కడ ఎమ్మెల్యే యలమంచి సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి మరి నాకు చేతైనంత చేస్తాడని అన్నాడు. ఫైన్, అదే అవుతే అవుతుంది, లేకపోతే లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవటంతో ఏంటంటే ఈ ఇష్యూ మీద ఎస్ వీళ్ళు ఇంకా యాక్టివ్గా ఉన్నారు, ఖచ్చితంగా న్యాయ సహాయం అందించడానికి అందరూ ముందుకు వస్తున్నారనేది కనబడుతుంది మనకి. సరే, ఇక్కడ కార్పొరేషన్ మీటింగ్లో దీని గురించి ప్రస్తావించినా కూడా ప్రభుత్వం లేదంటే అక్కడ కార్పొరేటర్లు స్పందించలేదని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారట. సరే, ఇక రాబోయే రోజుల్లో దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తేనే ఏదైనా కదలిక వస్తుందంటే ఆయన ఖచ్చితంగా ప్రస్తావించాల్సిందే.